దుర్మార్గునితో ఫ్రెండ్షిప్ కావాలన్నా, మంచోడితో ఫ్రెండ్షిప్ కావాలంటే మనం ఏం కోరుకుంటాం కదా? ఆబ్వియస్గా ఎవరైనా అదే కోరుకుంటారు. అట్లని పిలాతుకు ఒక ఐడియా వచ్చింది. అప్పటికే 3 వ్యక్తులను సిలువ వేయడానికి వాళ్ళు కన్ఫర్మ్ చేసినారు. అందులో ఒకతని పేరు బరబ్బా. సో బరబ్బాను కూడా సిలువేస్తున్నాం కదా. బరబ్బా ఎటువంటి వాడంట తెలుసా? అతను దారి పొంట వెళ్తా ఉంటే ఎవరైనా సింగిల్గా వాళ్ళ దగ్గర ఉన్న వస్త్రాలన్నీ దోచుకొని వాళ్ళని చంపేసి వెళ్ళిపోతాడంట. బంధుడు దొంగ. అటువంటి దుర్మార్గమైన వ్యక్తిని పిలాతు గుర్తు తెచ్చుకొని మనం ఇప్పుడు ఒక పని చేద్దాం, ఈ దుర్మార్గునితో పోల్చుకుంటే యేసు ప్రభు మంచోడే కదా, కాబట్టి మనం ఒక పని చేద్దాం, నీకు బరబ్బా కావాలన్నా యేసు ప్రభు కావాలన్నా అని అడుగుదాం. అప్పుడు వాళ్ళందరూ యేసు ప్రభే అంటారు, ఎందుకంటే వీడంత దుర్మార్గులు లేడు కదా అనుకొని. ఈయన తెలివిగా చేస్తున్నా అనుకొని మీకు బరబ్బా కావాలన్నా ఎవరు కావాలని అడుగుతాడు. అడిగితే వీళ్ళు ఏం కోరుకుంటారు? బరబ్బానే కోరుకుంటారు. పాపమే కావాలి మనకు కదా, మనకు ఎప్పుడు పాపమే కావాలా. వీళ్ళ జీవితం కూడా అంతే. సో బరబ్బా కావాలని కోరుకుంటారు. కోరుకున్న తర్వాత యేసు ప్రభు వారిని సిలువేయండి సిలువేయండి అని కేకలేస్తారు. కేకలేస్తే ఆ కేకలే ఏమైపోయినాయంట? గెలిచినాయంట. ఇందాక పాట పాడుకున్నాం కదా, ఆనాటి యూదులే నేను చంపిరనుకుండి, కాదు కాదయ్యయ్యో నా పాప రుణమునకే. నిజమే, యేసు ప్రభుని యూదులు కేకలేసి అప్పగించినారు. కానీ ఈ కాలంలో మనం రక్షింపబడినామని చెప్పి, మందిరానికి వచ్చినామని చెప్పి కూడా దేవుణ్ణి ఎక్కడెక్కడ అప్పగిస్తున్నాం? ఎక్కడెక్కడ అప్పగిస్తున్నాం? ఆయన మనకెంతో సుపరిచితుడైనప్పటికీ పాపం విషయంలో మనం కంట్రోల్ ఉండగలుగుతున్నామా? దేవుని దగ్గర మనం నీతిగా జీవించగలుగుతున్నామా? దేవుని దృష్టిలో మనం నిజాయితీగా ఉండగలుగుతున్నామా? అయితే దేవుడు ఈ పాపములో నుంచి మనల్ని తీసివేయడానికి మన జీవితంలో చేసినటువంటి ఒక 5 థింగ్స్ నా దగ్గర ఉన్నాయి. బేస్డ్ ఆన్ టైం మనం చూసుకుందాం. మొట్టమొదటిది రండి, కొరింథీయులకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కొలస్సీ 1:13. చాలమ్మా. మొట్టమొదటిగా నీ జీవితంలో నా జీవితంలో యేసు ప్రభు చేసింది ఏందయ్యా అంటే, అంధకారమైన సంబంధమైన మనసు కలిగినటువంటి మనల్లో ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, తన దేవుని యొక్క రాజ్య వారసునుగా చేస్తూ వచ్చినాడు. అంధకార సంబంధమైన మనసు అంటే ఏంది? కళ్ళు మూసుకొని పోవడం. ఒక మాట చెప్పాలంటే, ఏ పొరపాటు చేసినా, ఏ తప్పు చేసినా సరే ఏం కాదులే, వాడు చేయట్లేదా నేను చేస్తే ఏమవుతుంది, వాళ్ళు తినట్లేదా నేను తింటే ఏమవుతుంది, వాళ్ళు తాగట్లేదా నేను తాగితే ఏమవుతుంది, ఇనేటువంటి ఒక బ్లైండ్నెస్ వస్తుంది మనిషికి. నా ఫ్రెండ్ ఒకటి నాతో చెప్పినాడు, మేమిద్దరం కలిసి థాయిలాండ్కి వెళ్ళినాం. థాయిలాండ్ అంటే తెలుసు కదా మీకు, అక్కడ ఏముంటాయి? మసాజ్ ఉంటుంది, అవునా? అంటే ఇంకా ఎక్స్ట్రీమ్, ఇంకా బిగ్గెస్ట్ పాపాలు నీ జీవితంలో పెద్ద పాపం చేయాలనుకుంటే నువ్వు థాయిలాండ్ పోవచ్చు. అంటే నీకు చిన్నగా సింపుల్ రేటుగా దొరుకుతాయి పాపాలన్నీ. మేము టార్గెట్ అచీవ్ అయితే మమ్మల్ని కంపెనీ థాయిలాండ్ పంపించింది. థాయిలాండ్ పంపిస్తే మంచి వేసవి కాలం, మే 15th ఆ టైంలో వెళ్ళినాం. 2020 కాదు, 2019లోనే 20కి కరోనా వచ్చేసింది. మేము అక్కడికి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మా సార్ వాళ్ళు అందరూ నాకు మేము గ్రూప్ డిస్కషన్ పెట్టుకుంటే, వినోద్ అయితే నీ షేర్ 3,000 అని చెప్పినాడు. దేనికి అని అడిగినా నేను. అంటే మందు ఉంటుంది, ఆ తర్వాత రకరకాలైనటువంటి విందు ఉంటుంది, తర్వాత లాస్ట్లో నీకు మసాజ్ కూడా ఉంటుంది అని చెప్పినాడు ఆయన. అంటే నాకేం మసాజ్లు అవసరం లేదు, మందు అవసరం లేదు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, నేను ఇప్పుడు ఈ నుంచి రేపు వెళ్తే సండే వారం పరిచర్లకు వాడబడాలా, నేను ఇటువంటి చేయను సార్ అని చెప్పిన. అక్కడే మా బ్యాచ్లో ఇంకొకడు ఉన్నాడు, ఆయన పేరు ఏం పేరు తెలుసా? ఐజక్. ఆయన అన్న నేను ఇంకా 2,000 ఎక్కువ ఇస్తాను, నాకు కొంచెం ఎక్స్ట్రీమ్ కావాలా అని చెప్తున్నాడు. చెప్తుంటే అవునా సరే ఓకే ఐజక్, చూసినావా వినోద్, ఆయన క్రైస్తవుడు కదా, ఆయన చూసి ఒకసారి నేర్చుకో, ఎక్కడుంటే అక్కడ ఏ ఎండకు ఆ గొడుగు, నువ్వు భారతదేశానికి పోయినప్పుడు ఇవన్నీ ఎవరు తెలుస్తుంది?
నువ్వు ఇక్కడ ఏం చేసినా సరే నేను ఎవరికైనా చెప్తానా, లేకపోతే వాళ్ళు ఎవరికైనా చెప్తారా? మనందరం మేనేజర్లమే ఉన్నాం కదా, 5 మందిమే కదా. ఇది అంతా మన 5 మంది మధ్యలో ఉంటుంది. ఒకసారి ఆలోచన చేసుకో అంటే నాకు కూడా అవును కదా. ఎవరికి చెప్పారు కదా వీళ్ళు. ఇతనిదేమో చెన్నై, ఇంకొకతనేమో బెంగళూరు, నేను ఆంధ్రప్రదేశ్ సంబంధించిన. అప్పుడు 5 రాష్ట్రాలు కదా మనకు, 5 రాష్ట్రాలు కదా సౌత్ ఇండియాలో. ఏది ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు. 5 రాష్ట్రాలు, 5 మేనేజర్లు ఉన్నాం. అంధకార సంబంధమైన మనసు గురించి చెప్తున్నా నేను. ఎవడు చూడడు, ఎవడు చెప్పడు, ఎవరికి తెలియదు. మనం ఏ పాపం చేసినా ఏం కాదు, వ్యభిచారం చేసినా ఏం కాదు, మందు తాగినా ఏం కాదు, లేదా ఎటువంటి పొరపాటు చేసినా మనం ఏం కాదు అని తెలిసినప్పుడు మన మనసు మనకేం చెప్తుందంటే ఇది ఒక్కసారి చేసేసేయి, ఇది ఒక్కసారి కానిచ్చే, ఎవరున్నారులే, ఎవరు చూస్తారులే అని చెప్తుంది. నేను డబ్బులు ఇచ్చేసిన, సరేలే అన్న పోనీయండి మీతో పాటే కదా అని చెప్పి నెక్స్ట్ రోజు వెళ్ళాలి మేము. రాత్రంతా నాకు నిద్ర పడితే ఒట్టు, కూర్చున్నా, తిరుగుతున్నా, నాకేం అర్థం కాకుంటుంది. ఏదో పాపం చేస్తున్నా నేను, ఏదో పాపం చేస్తున్నా నేను, ఏదో పాపం చేస్తున్నా నేను అని నా మనసు తొలుస్తుంది. ఒక పక్కనేమో ఐజాక్ చేస్తలేడా, వాడు చేస్తలేడా, వీడు చేస్తలేదా, వాళ్ళందరూ చేసినప్పుడు నేను చేస్తే ఏముంటుందిలే. నాకు అప్పుడు పాపాలు చేసే వాళ్ళందరూ గుర్తొస్తున్నారు. వాళ్ళందరూ చేసి మంచిగానే ఉన్నారు కదా, నువ్వు ఒక్కనివే తప్పు చేస్తే నువ్వేమన్నా పర్వాగానికి పోకుండా ఉంటావా అని నా మనసు నన్ను అడుగుతుంది. కూర్చున్నా ఇంకా నాకు ఇంకా నిద్ర రాకుంటుంది. 3 గంటలకు ఆయనకు ఫోన్ చేసిన, అన్న నా 3000 నాకు రిటర్న్ కొట్టు అని. ఏమైందిరా, నా మనసు ఒప్పట్లేదులేనా, నా ఆత్మ నన్ను గద్దిస్తుంది, నాకు వద్దు అని చెప్పిన తర్వాత సరే వాళ్ళు వెళ్ళొచ్చినారు, అంత అయిపోయింది, వాళ్ళు ఎంజాయ్ చేసి వచ్చినారు, ఇంటికి వచ్చేసినాము. మొన్న రీసెంట్గా ఒక 4 నెలల క్రితము ఆయన నన్ను కలిసినప్పుడు ఆయన నాతో చెప్పినాడు, వినోద్ ఆ రోజు నువ్వు వద్దని చెప్పినావు గుర్తుందా? అవునన్నా గుర్తుంది. నువ్వు ఆ రోజు వద్దని చెప్పి చాలా మంచి పని చేసినావు వినోద్. ఏమైందన్నా, నాకు ఎయిడ్స్ వచ్చింది అని చెప్పినాడు. అవునా? అవును తమ్ముడు. మా నలుగురికి ఆ ఇబ్బంది వచ్చింది. నేను ఎవరితో ఇంతవరకు చెప్పుకోలేదు, నీకు చెప్తున్నా. మేము నలుగురం పోయినాం, మేము నలుగురము ఆ వ్యభిచారం ద్వారా HIV బాధితులమైన వినోదాన్ని. దేవుడు దేవుడు అంధకారమైన మనసు మన లోపల ఉంటే మనం ఎప్పటికీ దేవునికి విరోధంగానే పాపం చేస్తాం. వాడు చేస్తే నేను చేసే తప్పేముంది, వాళ్ళు పొరపాటు చేస్తున్నారు నేను చేసే తప్పేముంది అనేటువంటి భావన మన జీవితంలో సైతాను కలిగిస్తాడు. అందుకే ఈ అంధకారమైన సంబంధమైన మనస్సు నన్ను నిన్ను ఏం చేస్తుందంటే దేవుడి నుంచి దూరం చేస్తుంది. ఎపిఎస్సిలోకి రాసిన పత్రిక 4:18 తీయండి. ఎపిఎస్సి 4:18. వారైతే అంధకార సంబంధమైన మనసు గలవారై తన హృదయంలోని కఠినత్వాన్ని బట్టి తమలో ఉన్న అజ్ఞానంతో దేవుని వల్ల కలిగేటువంటి జీవం నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో నా జీవితంలో యేసు ప్రభువుని నమ్మకం ముందు మనం ఎన్నో వ్యర్థమైన పనులు చేసినాం. అంకుల్ నాతో ఒకసారి చెప్పినాడు, నేను యేసు ప్రభువుని నమ్మకం ముందయ్యా ఎన్నో పాపాలు చేసిన, ఇప్పుడు దేవుడిని నమ్ముకున్న తర్వాత నాకు ఎంతో ప్రశాంతత వచ్చింది. అవునా? మీరు నాతో చెప్పినారు కదా. నీ జీవితంలో నా జీవితంలో కూడా అటువంటి నిరీక్షణ మనకుందా? యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే ఒక టైంపాస్. చర్చికి వెళ్ళకపోతే మా మమ్మీ తిడుతుంది వెళ్దాం, చర్చికి వెళ్ళకపోతే మా డాడీ ఒప్పుకోడు వెళ్దాం, చర్చికి వెళ్ళకపోతే ఏం ఇంటి దగ్గర టైంపాస్గా వెళ్దాం అనుకొని నువ్వు దేవుని మందిరాన్ని అలక్ష్యంగా వచ్చి కూర్చొని నిద్రపోయి 2 నిమిషాలు సెల్ ఒత్తుకొని ఇంటికి వెళ్ళిపోతే దీనివల్ల నీ జీవితంలో ఎటువంటి లాభం ఉండదు. గుర్తుపెట్టుకో, దేవుడు నీ హృదయాన్ని మార్చి కరోనా టైంలో కోటీశ్వరులు చచ్చిపోయినారు ఈ ఊర్లోనే. అన్న ఒకసారి చెప్పినాను నాకు, అన్న ఫలానా ధనవంతుడు చాలా ధనవంతుడు అయినా కరోనా టైంలో చనిపోయినాడు అన్న. కానీ ఇక్కడ మనందరం నిల్చున్నామంటే కారణం ఏంటంటే మన అంధకారమైనటువంటి జీవితాన్ని ఆయన వెలుగుమయం చేస్తూ వచ్చినాడు. అంధకారంలో ఉన్న మనల్ని, కళ్ళు మూసుకొని పోయి తిరుగుతున్న మనల్ని, లోకంలో పడి చెడిపోయినటువంటి మనల్ని ప్రభు ఇప్పుడు ఏం చేసినాడంటే నీతిమంతులుగా తయారు చేస్తూ వచ్చినాడు. మన జీవితంలో చీకటిని తీసివేసి ఆయన వెలుగును మన జీవితంలో దయచేస్తూ వచ్చినాడు. అందువల్ల మనం ఏమైపోయినామంటే ఇప్పుడు అంధకార సంబంధం కాదు, మనం ఎవరమి వెలుగు సంబంధులం. అర్థమవుతుందా? కాబట్టి మొట్టమొదటిగా మనం ఆరాధించాల్సిన విషయం ఏంటంటే అంధకార సంబంధమైన మనసు గల మనల్ని ఆయన ఇప్పుడు ఏం చేసినాడంటే
వెలుగు సంబంధులుగా చేస్తూ వచ్చినాడు. ఇది ఫస్ట్ విషయం. రెండోదిగా రండి, యోహాను సువార్త 1:29. యోహాను 1:29. చాలమ్మా. ఎవరైనా లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవునికి గొర్రెపిల్లని ఎందుకు అవసరమైంది? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని ఆవు పిల్ల లేదా మేక పిల్ల అనేటువంటి మాట ఎందుకు వల్ల? ఎందుకంటే గొర్రె స్వభావం ఎట్లుంటుందంటే, భూమి మీద ఉన్నటువంటి జంతువుల్లో ఐక్యూ అత్యంత తక్కువ ఐక్యూ, అంటే తెలివిలేని జంతువు అది. దాని ముందు ఏం జరుగుతుందో దాన్నే ఫాలో చేస్తుంది. ఒక డిస్కవరీ ఛానల్లో నేను ఒకసారి చూసిన. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. 2000 గొర్రెలు పెంచుతున్నాడంట. 2000 గొర్రెలు పెంచుతా ఉంటే ఆ రిపోర్టర్ అడిగితే, 2000 గొర్రెలు నువ్వు నీ భార్య ఇద్దరు ఉన్నారు, దీన్ని ఎట్లా చూసుకుంటున్నారు మీరు అని అడిగితే ఆయన చెప్పినాడు, ఒకటే ఒక గొర్రె, దాన్ని తీసుకొని నేను నడుచుకుంటూ వెళ్ళిపోతా, ఆ గొర్రె వెనకాల 2000 వస్తాయి సైలెంట్గా అని చెప్పినాడు ఆయన. ఏంది అది అంటే, ఇవి ఇంతే, గొర్రెలు పెంచడం చాలా సింపుల్. ఎందుకంటే గొర్రె అనేది చాలా అమాయకమైన జీవి. దాంట్లో ఎటువంటి కల్మషం కానీ అపవిత్రత కానీ లేకుంటే ఏదో పొరపాటు కానీ దానికి ఏదో చేసేయాలా, అర్జెంట్గా వెళ్ళిపోయి వాళ్ళని పొడిచేయాలా వీళ్ళని కొడిసేయాలని అట్లాంటి ఆలోచనలు ఏమి ఉండవంట. ఏం చేస్తుందంటే గొర్రె చాలా అమాయకంగా ఉంటుందంట. యేసు ప్రభు పాత నిబంధన గ్రంథంలో మనం చూసుకుంటే పవిత్రమైనది నిర్దోషమైనటువంటి బలి కావాలని కోరుకున్నాడు దేవుడు. ఆ మాట మీకు తెలుసు కదా. సో మన పాపాలు పోవాలంటే నిర్దోషమైనటువంటి వ్యక్తి బలిగా అర్పించబడాలా. అందుకే దేవుణ్ణి గొర్రెతో సమానంగా పోల్చినారు, అంతే. అక్కడ పెద్ద మర్మం ఏం లేదు. అయితే ఈయన ఏం చేస్తూ వచ్చినాడయ్యా అంటే, లోక పాపాలన్నీ మోసుకొని పోవడానికి వచ్చినారు. మనం ఇందాక ఆలోచన చేసినాం కదా, మన జీవితంలో రోజుకు ఒక అబద్ధం ఆడితే ఒక సంవత్సరానికి 360 అబద్ధాలు అయితే, నా జీవితంలోనే సంవత్సరానికి 360 అబద్ధాలు అయితే, ప్రపంచం మొత్తం ఎంతమంది ఉన్నారు? 770 కోట్లు అంట. మొన్ననే లెక్కొచ్చింది. 770 కోట్ల మంది ఇంటూ 665 ఎన్ని కోట్లయా? 7670 కోట్లు. 7060 కోట్లైనా 665 కోట్లు. అంటే మనుషుల పాపాలు ఎంత విపరీతంగా పెరిగిపోతున్నాయంటే దాన్ని కట్టడి చేయడానికి మానవునికి ఎవరికి సఖ్యం కావట్లే, కుదరట్లే. అందుకోసం ఏం చేసినాడంటే యేసు ప్రభువు 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. చాలక్క. యేసు ప్రభువారు లోక పాపాలు మోయడానికి ఎందుకు వచ్చినాడంటే, నీ పాపాలను నా పాపాలను మోయగలిగేటువంటి శక్తి ఆయనకు ఒకరికే ఉంది. అందుకే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. ఎందుకు రక్షించాలా నిన్ను నన్ను? నువ్వు ఆయనకి ఏమని ఇవ్వగలుగుతావా? నేను ఆయనకి ఏమని ఇవ్వగలుగుతామా? అందంగా ఉన్నాం కాబట్టి దేవుని రక్షించినాడా? లేకుంటే ఆస్తిపరులం కాబట్టి దేవుడు రక్షించినాడా? ఎందుకు రక్షించినాడు అంటే ఆయన ఒక మాట చెప్తున్నాడు. 1 యోహాను పత్రికలోనే 4:10. 1 యోహాను 4:10. మనము దేవుని ప్రేమించమని కాదు కానీ తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు. చాలక్క, ఇందులో ప్రేమ ఉంది. యేసు ప్రభు వారు యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమించినాడు? నేను ప్రేమించాలని అడిగినానా అంటారు చాలామంది. నువ్వు అడగాల్సిన అవసరం లే. యేసు ప్రభు వారు నిన్ను ఎందుకు ప్రేమిస్తాడు తెలుసా? నువ్వు నశించి నరకానికి పోకూడదని. మనం అనుకుంటాం పొద్దు నుంచి సాయంత్రం వరకు పాపాలు 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 పాపాలు, ఏంది వీళ్ళు ఈ బాధ మాకు అనుకుంటుంటారు. ఎందుకంటే నీ జీవితంలో ఉంది పాపం, అది నీకు అర్థం కాదు. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి, ఒకటి ఎదుట సరైనదిగా కనపడే మార్గం కలదు, తుదకది నరకానికి తీసుకుపోతుంది. మనం చేసే పనులన్నీ మన దగ్గర మనకు మంచి కనపడతాయి. మనం చాలా నీతిమంతులం. నేను వెంకటేశ్వరరావుతో పోల్చుకుంటే మంచోని కదా, పలానా సురేష్తో పోల్చుకుంటే మంచోని కదా,
పలానా వినోద్తో పోల్చుకుంటే మంచోని కదా అని మన మనసు మనకి చెప్తుంది. కానీ గుర్తుపెట్టుకో, యేసు ప్రభుతో పోల్చుకో. యేసు ప్రభుతో పోల్చుకుంటే నేను మంచోనే కాదా? కాదు కదా. అయితే ఏ విషయంలో కాదో సరి చేసుకోవాలా, అదే దేవుడు కోరుకుంటున్నాడు. సో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల నిన్ను ఎందుకు రక్షించడానికి భూమి మీదకి వచ్చాడంటే, నువ్వు నీతిమంతుడు అని కాదు, నీ దగ్గర అందం ఉందని కాదు, నీ దగ్గర మంచి ఉద్యోగం ఉందని కాదు, నీ దగ్గర మంచి ఆస్తి ఉందని కాదు. ఆయన నిన్ను రక్షించడానికి కారణం ఆయన ఉచితమైన ప్రేమ. ఎందుకు నిన్ను అంతరానంగా ప్రేమించినాడు? ఆదికాండము 2వ అధ్యాయంలో ఉంటుంది. ఏం చేసినాడంటే, నరుని దేంతో దేవుడు తయారు చేసినాడు? నేల మంటితో నరుని సృజించినాడంట. ఆకాశాన్ని ఎట్లా సృజించినాడు? అంతే. ఆకాశం కలుగును గాక, సూర్యుడు చంద్రుడు కలుగును గాక, నక్షత్రాలు కలుగును గాక అని చెప్పిన దేవుడు మనుషులైనటువంటి నిన్ను నన్ను చేసినప్పుడు ఏం చేసినాడంట? ఒక మట్టి ముద్ద తీసుకొని, పిల్లలు ఇసుకలో ఆడుకుంటూ చూసినారా ఎప్పుడన్నా మీరు? మా పాప మొన్న మా ఇంటి ముందు ఇసుక వేసింటే, ఇసుకలో కూర్చోబెడితే ఎంత సంతోషంగా ఆడుకుంటుందో. ఇట్లా తీస్తుంది, ఇట్లా కుప్ప చేస్తుంది, మళ్ళీ కొడుతుంది, మళ్ళీ వేస్తుంది, అట్లా వేస్తుంది, దొల్లుతుంది. ఇదంతా చూసినప్పుడు నేను ఆ రోజే వాక్యం ప్రిపేర్ అవుతున్నా. నాకు యేసు ప్రభు గుర్తొచ్చినాడు. దేవుడు కూడా మనుషుని చేసేటప్పుడు మన్ని తీసి ఎంత ప్రేమగా సంతోషంగా కాళ్ళు చేతులు ముక్కు నోరు ఇట్లుండాలి అట్లుండాలని ఎంత పర్టికులర్గా ఆయన చూసి మనిషిని ఎంత ప్రేమగా తయారు చేసుకున్నాడు. ఇంత ప్రేమగా నిన్ను తయారు చేసుకొని భూమి మీదకి పంపించినాడు కాబట్టి నువ్వు నశించి నరకానికి పోకూడదని ఆయనకి ఇష్టం. అందుకోసమైనా ఆయన చేస్తున్నాడంటే నిన్ను నన్ను రక్షించడానికి తన వీపు మీద నీ పాపాలు నా పాపాలు వేసుకున్నాడు. కాబట్టి రెండోదిగా ఆయన లోక పాప భారాన్ని మోసుకొని పోవడానికి వచ్చినటువంటి పరిశుద్ధుడైన దేవుడు. ఒకటి చెప్పి ముగిస్తా. అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయం 23వ వచనం తీయండి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 23వ వచనం. నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలో ఉన్నట్లు మనుషులు యేసు ప్రభుని నమ్మిన తర్వాత జరిగే పనులు ఇవన్నీ. నేను యేసు ప్రభుని నమ్మనోళ్ళకి చెప్తలేను, ఇప్పుడు వాక్యం నమ్మే వాళ్ళకే చెప్తున్నా. యేసు ప్రభుని నమ్మిన వాళ్ళ జీవితం మన జీవితంలో కూడా ఏముంటుందంటే ఘోరమైన దుష్టత్వము దుర్నీతి బంధకము. దేవుని నమ్మిన తర్వాత కూడా కొంతమంది నీతి నిజాయితీ లేకుండా పాపాలు చేస్తూ ఉంటారు. దేవుని నమ్మిన తర్వాత కూడా కొంతమంది దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు. నన్ను ఒకతను 1000 రూపాయలు చేతిలో పెట్టి, వినోద్ నేను కొంచెం బిజీగా ఉన్నా, ఆడ ముందు రైట్ తీసుకుంటే ఆడ వైన్ షాప్ ఉంటుంది, ఒక 2 బీర్లు తీసుకురా అని చెప్పినాను నాకు మొన్ననే రీసెంట్గా. నేను ఇంకా 500 ఇచ్చి నువ్వే పోయి రాపో, నాకు అవసరం లేదని. ఏయ్ ఏమవుతుందిరా, 200 మిగిలితే తీసుకో. ఎట్లా కనపడుతున్నా నీ కంటికి నేను? అదన్నీ వద్దనుకునేరా నాయన నీకు వచ్చింది. మన జీవితంలో మనం ఏం చేస్తామంటే బాప్తిసం తీసుకున్నప్పుడు కొన్ని పాపాలు ఒప్పుకుంటాం. ప్రభువా ఇప్పటి నుంచి సినిమా చూడను, ప్రభువా ఇప్పటి నుంచి సీరియల్ చూడను, ప్రభువా ఇప్పటి నుంచి బూతులు మాట్లాడను, ప్రభువా ఇప్పటి నుంచి అబద్ధాలు ఆడను, నేను ఇంతకుముందు ఆడినటువంటి చేసిన తప్పులన్నీ క్షమించిన ఆయన, ఈ రోజు నుంచి చెయ్యను ఆయన అని చెప్పి నీళ్ళలో మునుగుతాం. మునిగి లేచేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు నుంచే మొదలు పెడతాం. అదే నీతి లేకపోవడం. ఘోరాంధకారమైన పాపం ఏంటంటే మనిషి జీవితంలో వాడు చేసేటువంటి పాపాలు అతనికి అర్థం కావు, చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేస్తుందంట. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఏమనుకున్నాడంట తెలుసా? యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభు వారు సూచక క్రియలు అద్భుతాలు చేస్తూ ఉంటాయి. అపోస్తల కార్యం 8:3 అపోస్తలు చేస్తూ ఉంటే అపోస్తల దగ్గరకు వచ్చినాడంట. వచ్చి అయ్యా మీరందరూ ఇష్టతలు ఇవన్నీ ఎట్లా చేస్తున్నారు, నేను కూడా కొంచెం డబ్బులు ఇస్తాను నాకు కూడా నేర్పియండి అని అడిగినాడంట. అడిగితే అక్కడ ఉన్నటువంటి అపోస్తలునికి కోపం వచ్చింది. నిన్ను చూస్తూ ఉంటే ఘోరమైన దుష్టత్వంలో అంధకారంలో ఉన్నట్టు నాకు అర్థమవుతుంది. నీ జీవితంలో నా జీవితంలో కూడా మనం యేసు ప్రభువుని నమ్మకం ముందు అంధకారంలో ఉన్నాం, ఇప్పుడు కూడా అంధకారంలో ఉన్నాం. అయినా సరే ప్రభు ఏం చేసినాడంటే నిన్ను నన్ను క్షమించి మన అంధకార సంబంధమైన మనస్సు నుంచి మనల్ని దూరపరిచి మనల్ని ఏం చేసినాడంట? వెలుగు సంబంధం చేసినాడంట. ఓకే, 3 పాయింట్స్ మనం చూసుకున్నాం. మొట్టమొదటిగా ప్రభువు ఈ అంధకార సంబంధమైన జీవితాలను మనలో తీసివేసి వెలుగు సంబంధం చేసినాడు. రెండోదిగా లోక పాపంలో ప్రాయశ్చిత్తమై తనను తాను అర్పించుకున్నాడు. మూడోదిగా ఘోర దుష్టత్వంలో పాప బంధకాల్లో ఉన్న మనల్ని విడిపించినాడు. ఈ 3 విషయాల్లో ప్రభువు నిన్ను దేని ద్వారా సంధించినాడో ఆ విషయాన్ని ఎత్తి
ప్రభును మనం మనస్ఫూర్తిగా ఆరాధన చేయడానికి చేరుకుందాము. ప్రభు ఈ మాటలు దీవించును గాక.